హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు కాకరకాయ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను. కాకరకాయ చేదు ఉంటుందని పిల్లలు కానీ పెద్దలు కానీ దాదాపు దానికి కొంచెం అవాయిడ్ చేస్తుంటారు. సో దాని చేదు లేకుండా ఎలా చేసుకోవాలనే ప్రాసెస్తో అయితే మీకు ఈరోజు చేసి చూపిస్తాను. ముందుగా కాకరకాయలను వాష్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1/2 కిలో కాకరకాయ తీసుకున్నాను, పెద్ద కాకరకాయలే తీసుకున్నాను. సో ఇక్కడ కాకరకాయ పైన ఉన్న గరుకు మొత్తాన్ని తీసుకుంటున్నాను. ఈ గరుకు తీయడం వల్ల సగానికి సగం చేదు ఇక్కడే మనకి వెళ్ళిపోతుంది. పైన ఉన్న గరుకుని తీసి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకొని సైడ్కి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ కాకరకాయని సన్నగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. కాకరకాయ ముక్కలను ప్లేట్లోకి తీసుకొని పసుపు సాల్ట్ వేసుకోవాలి. పసుపు సాల్ట్ వేసిన తర్వాత ముక్కలన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 15 మినిట్స్ సైడ్కి పెట్టుకోవాలి. నెక్స్ట్ మసాలా కోసం వెల్లుల్లి తీసుకున్నాను. వెల్లుల్లి కారం ప్రిపేర్ చేస్తున్నాను. ఆ లోపు మనం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవచ్చు. వెల్లుల్లి కారంకి కావాల్సినవి ఒక వెల్లుల్లి 1/2 కిలోకి ఒక వెల్లుల్లి తీసుకున్నాను. మిర్చి పౌడర్, సాల్ట్ మొత్తం వేసి నేను రోట్లో దంచుకున్నానండి. ఇక్కడ నేను పొట్టు తీయని వెల్లుల్లి యూజ్ చేస్తున్నాను. ఈ మసాలా దొండకాయ ఫ్రైలోకి కానీ బెండకాయ ఫ్రైలోకి కానీ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ కారం మీరు చూసుకొని వేసుకోండి. మేము ఎక్కువ తింటాం కాబట్టి 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇంకా సాల్ట్ మనం ఆల్రెడీ అందులో కొంచెం యాడ్ చేసాం కదా, కాబట్టి ఇక్కడ కూడా చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు. మెత్తగా పేస్ట్ లాగా దంచుకోవాలి. సో 15 మినిట్స్ అయిన తర్వాత మనము కాకరకాయ ముక్కలన్నీ పిండుకోవాలి. పిండిన తర్వాత మనకు వాటర్ రూపంలో మొత్తము చేదు వచ్చేస్తుంది బయటికి. వాటర్ తీసిన తర్వాత ఇలా డ్రై అయిపోతుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ముక్కల్ని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్కి ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, కలర్ చేంజ్ అయ్యాయి. ఇంకా కొంచెం సేపు ఫ్రై అవ్వనిద్దాం. చూసారు కదా, ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి. ఇక మనం రెడీ చేసుకున్నాం కదా వెల్లుల్లి కారం, అదైతే వేసుకుంటున్నాను. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చండి, ఉప్పు కారం మనకు సరిపోయాయో లేదో. సరిపోకపోతే ఇక్కడ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మసాలా వేసిన తర్వాత మనం ఆ మసాలా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. సో చూసారు కదా, మనకి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇక మనము సపరేట్గా బౌల్లో తీసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.